అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల అవగాహన కోసం సపోర్టివ్గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే అంగన్వాడీల్లో అడుగంటుతున్న హాజరు 100% నమోదుకు చర్యలు, చిన్నారులకు రెడీమేడ్ మిల్లెట్ మిక్స్ ఉప్మా ఇవ్వాలని నిర్ణయం. సరే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న విధంగా ప్రభుత్వాలు అయితే వ్యవహరిస్తున్నాయి. ఇటు ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ విధంగా తరగతులు నిర్వహించడానికి గల్లీ గల్లీకి ఒక నర్సరీ కాన్వెంట్ స్కూల్ అయితే స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. తద్వారా అంగన్వాడీలో అయితే చేరికలు అయితే అడ్మిషన్లు అయితే తక్కువ అవుతున్నాయి. ఇంకా పైగా చూస్తే అంగన్వాడీలను ఆధునీకరించకపోవడం, అంగన్వాడీలో కనీస సౌకర్యాలు లేకపోవడం, అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం, ఈ విధంగా అంగన్వాడీల పట్ల చిన్నచూపు ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళలోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదివించడానికి ముందుకొస్తున్నారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఇక్కడ అంగన్వాడీ టీచర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైనుంచి అంగన్వాడీల్లో హాజరు శాతం పెంచాలి, అడ్మిషన్లు పెంచాలంటూ ఇక్కడ ప్రభుత్వం అంగన్వాడీల మీద ఒత్తిడి తీసుకొస్తుంది. కానీ అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఎంత కష్టపడ్డా కానీ అడ్మిషన్లు అయితే పెరగడం లేదు. దీనికి ప్రభుత్వమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే మరి అంగన్వాడీల్లో మరి హాజరు పెరగడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? అంగన్వాడీలని మరి ఆధునీకరిస్తున్నారా? అంగన్వాడీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారా? ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో చదివించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారా? మరి ఇలా కాకుండా మరి ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళకు విచ్చలవిడిగా పర్మిషన్ ఇవ్వడం ద్వారా అడ్మిషన్లు అయితే తగ్గుతున్నాయి. ఇక్కడ 100% నమోదుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక చిన్నారులకు రెడీమేడ్ మిల్లెట్ మిక్స్ ఉప్మా కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక లబ్ధిదారుల నుంచి హాజరు పెంచి పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అంగన్వాడీల్లో లబ్ధిదారుల హాజరు తప్పనిసరి చేయగా రాజధానితో సహా ఇతర నగరాలు, పట్టణాల్లో సగం మంది కూడా రావడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో గర్భిణీలు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం అందించాలని ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ ఫుడ్స్ ద్వారా పిల్లల కోసం రెడీమేడ్ బ్రేక్ఫాస్ట్ అందించేందుకు మిల్లెట్ మిక్స్, ఉప్మా మిక్స్లను కూడా అంగన్వాడీలకు సరఫరా చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక హైదరాబాద్ నగరాల్లో అవసరమైన చోట అదనపు మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక జూలై నెలలో హాజరైతే 49% మంది పిల్లలు ఒకరోజు అంగన్వాడీ కేంద్రానికి రాలేదట. 69% మంది బాలింతలు నెలలో సగం రోజులు మాత్రమే పోషకాహారం తీసుకున్నారట. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వనపర్తి, మహబూబ్నగర్, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో హాజరు శాతం చాలా తక్కువగా ఉందని ఇక్కడ సర్వే రిపోర్ట్ అయితే తెలుస్తోంది. ఇక ఆల్రెడీ బాల సంజీవని యాప్ ద్వారా ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ తీసుకున్న వారికి మాత్రమే ఫుడ్ ఇవ్వాలని ఇక్కడ ఆదేశాలు కూడా ఉన్నాయి. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం అయితే ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్లకు పర్మిషన్ ఎక్కువ ఇవ్వకుండా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించి అంగన్వాడీ కేంద్రాలకు బడ్జెట్ పెంచి అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైనటువంటి ప్రీ స్కూల్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ముందుగా ప్రభుత్వ టీచర్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా జీతాలు ఇచ్చి చేస్తే ఖచ్చితంగా అటెండెన్స్ అయితే పెరుగుతుంది. ఈ విధంగా ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ఫుడ్ కోసం అయితే ఎవరు రారు. రెడీమేడ్ మిల్లెట్ మిక్స్, ఉప్మా ఇవన్నీ ఇవ్వాలని చెప్తున్నారు. మరి ఇంకా పనిభారమే తప్ప ఈ ఫుడ్ కోసం ఎవరు రారు. కాబట్టి ఫస్ట్ అంగన్వాడీల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మంచి సౌకర్యాలు కల్పించి అప్పుడు ఖచ్చితంగా అడ్మిషన్ పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.